వాసుడు సిద్ధమవుతున్నాడు. తిరుమలలో ఎటు చూసినా అంతటా సాలకట్ల బ్రహ్మోత్సవ సందడే కనిపిస్తోంది. బ్రహ్మాండ నాయకుడైన శ్రీహరికి బ్రహ్మోత్సవం అంటే ఏటా 9 రోజుల పాటు జరిగే ఉత్సవం. ఈ నెల 24 నుంచి జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసింది టీటీడీ. దీనికి సంబంధించి రేపు సాయంత్రం అంకురార్పణ జరగనుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో ప్రతి నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఊరేగింపు నిర్వహించబడుతూనే ఉంటుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలు, విశేష పూజ, అష్టదళ పాద పద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ, పూలంగి సేవ, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు, పుష్పయాగం, పవిత్రోత్సవం, ఆణివార ఆస్థానం, వసంతోత్సవం, జ్యేష్ఠాభిషేకం వంటి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. తొమ్మిది రోజుల పాటు భక్తుల ముందుకు తరలివచ్చి అనుగ్రహించే ఈ మహత్తర ఘట్టానికి తిరుమలలో చాలా ప్రాధాన్యత ఉంది. ఏటా కన్యామాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణంతో ముగిసేలా ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 24వ తేదీ నుంచి 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకలు శ్రీవారి భక్తులను కనువిందు చేయనున్నాయి. ప్రతిరోజు 2 వాహనాలపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభించడానికి ముందే ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం స్వామివారి ఆలయాన్ని వివిధ సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేసే కార్యక్రమాన్ని కోయల్ అళ్వారు తిరుమంజనం అనే పేరుతో నిర్వహిస్తారు. ఇలా ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత స్వామివారి ఆలయాన్ని పూల పందిళ్లతో, మామిడి తోరణాలతో, అరటి మానులు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. ఆ తర్వాత స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందు రోజున 23వ తేదీన అంకురార్పణతోటి ఈ కార్యక్రమాలకు ప్రారంభం జరుగుతుంది. ఈ అంకురార్పణ కార్యక్రమంలో స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారు 4 తిరువీధుల్లో ఉత్సవం జరుపుకొని రంగమండపంలో ఆస్థానం జరుగుతుంది. అనంతరం బంగారు బావి వద్ద గల పరివార దేవతల మందిరంలో ఈ అంకురార్పణ నవధాన్యాలని ప్రతిష్ఠించడం, నవధాన్యాలతో ప్రత్యేకమైన ఆరాధన జరిపి ఈ భూమండలం అంతా సుభిక్షంగా పాడి పంటలతోటి పశు సంపదతో వర్ధిల్లాలని చెప్పి ఈ యొక్క అంకురార్పణ కార్యక్రమాన్ని ప్రతి ఉత్సవం ముందు వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమం ఈ నెల 23వ తేదీ సాయంకాలం తిరుమలలో ఆలయంలో జరుపుకోబడుతుంది. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు స్వామి ఊరేగే వాహనం పెద్దశేష వాహనం. అంకురార్పణతో సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలలో మొదటి ఆకర్షణ విశ్వక్సేనుల వారి ఊరేగింపు. ఆదిశేషుని తొలి వాహనంగా శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాలలో చివరిదైన చక్రస్నానం 9వ రోజు ఉదయం శ్రీవారి పుష్కరిణిలో నిర్వహిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముగింపుగా చక్రస్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టం ధ్వజ అవరోహణం. 9వ రోజు రాత్రి ధ్వజస్తంభం మీద ఎగురవేసిన ధ్వజ పట్టాన్ని వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ క్రిందకు దించడంతో బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ముగిస్తాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ యంత్రాంగం గత 3 నెలలుగా నిరంతరాయంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు సప్తగిరులకు చేరుకునే భక్తులకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.